హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం అభ్యర్థులు చకోర పక్షుల వల్ల ఎదురు చూస్తున్నారు. మరి ఈనాటి తెలుగు వార్తాపత్రికల్లోని డిఎస్సి వార్తా కథనాల్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, మొదటగా ఆంధ్రప్రభ వార్తాపత్రికలో డిఎస్సి మీద ఎటువంటి వార్తా కథనం వచ్చిందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది అని విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా డిఎస్సి నిర్వహించలేదు, ఒక్క టీచర్ పోస్టును భర్తీ చేయలేదు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలి అని మంత్రి ఎద్దేవా చేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో 1994 సంవత్సరం నుంచి తీసుకుంటే కనుక ఇప్పటి వరకు 2,60,194 పోస్టులు భర్తీ చేశారని, అందులో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,80,272 పోస్టులను భర్తీ చేయడం జరిగింది అన్నారు. ఒక్క టీడీపీ హయాంలోనే 70% టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి ఫైల్ మీదే మొదటి సంతకం చేయడం జరిగింది. అందులో భాగంగానే జూలై 2వ తేదీ 2024 సంవత్సరంలో టెట్ నిర్వహించామన్నారు. 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. మరి ఈ హాజరైనటువంటి అభ్యర్థుల్లో 1.87 లక్షల మంది అర్హత సాధించారు అని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై 1 మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి చెప్పారు. అంతేకాకుండా త్వరలోనే తల్లికి వందనం గైడ్ లైన్స్, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ను త్వరలోనే ప్రకటిస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. తల్లికి వందన పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిఎస్సి అభ్యర్థుల కోసం ఒక చిన్న సజెషన్ నేను ఇస్తున్నాను. సో నోటిఫికేషన్ ఇంకా రావట్లేదు అని చెప్పి బాధపడద్దు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూల వాతావరణాన్ని మనం వెతకాల్సి ఉంటుంది. ఏది జరిగినా కూడా అంత మన మంచికి అనుకుని ప్రిపరేషన్ని ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకువెళ్ళండి. ఎందు గురించి అంటే ఇక్కడ మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేయాల్సి ఉంటుంది, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కవర్ చేయాల్సి ఉంటుంది, క్లాస్ రూమ్ సైకాలజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీని కవర్ చేయాల్సి ఉంటుంది, మీ కంటెంట్ని కవర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు మెథడాలజీని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. సిలబస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ సిలబస్ని కవర్ చేస్తూ, సిలబస్ని పూర్తి చేస్తూ, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ వచ్చినంత వరకు కూడా రివిజన్ కోసం, ప్రాక్టీస్ టెస్టుల కోసం సమయం కేటాయించండి. అనవసరంగా లేనిపోని రూమర్స్ని, లేనిపోని నెగిటివ్ ఎనర్జీని వాటిని దయచేసి మీ దరి చేర్చవద్దు. ఒకడు వస్తాడు, మీరు చదువుతున్నప్పుడు ఎవరో మీ పక్కకు వచ్చి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ రావట్లేదు, ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందంట, ఈ డిఎస్సి వేస్ట్, ఇవన్నీ చెప్పి మీకు నెగిటివ్ ఎనర్జీని నింపుతూ ఉంటారు. దయచేసి అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ని ఎవరి చేత కూడా నింపించుకోవద్దు, అటువంటి మాటలు మీరు వినొద్దు. ఎందుగురించి అంటే సిలబస్ అనేది ఇంకా కొండంత ఉంది కాబట్టి ముందు సిలబస్ కవర్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా సమయం ఉంచితే బాగున్ను అని బాధపడే బదులు ఇప్పుడే సమయాన్ని వినియోగించుకోండి. సరేనా? ఏం జరిగినా కూడా అది మన మంచికే. ఇది ఈనాటి డిఎస్సి నోటిఫికేషన్ యొక్క సమాచారం. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక శుభవార్త అనేది ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితి
పెంచడం జరిగింది. యూనిఫామ్ సర్వీసెస్కు 2 ఏళ్ళు, నాన్ యూనిఫామ్ ఉద్యోగులకు భారీగా 8 ఏళ్ళు పెంచడం జరిగింది. ఏబిపిఎస్సి ఇతర నియామక సంస్థల రిక్రూట్మెంట్లకు ఈ సడలింపు వర్తించనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లోపు జరిగే నియామకాలకు ఇది వర్తించనుంది. నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్సి ఇతర సంస్థల నియామకాలు చేపట్టే ఉద్యోగుల వయోపరిమితి భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిఫామ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్లో 2 ఏళ్ల వయోపరిమితి పెంచగా నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు 34 ఏళ్ల నుంచి ఏకంగా 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు జరిగే పరీక్షలకు ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇతర నియామక సంస్థల ఆధ్వర్యంలో జరిగే నియామకాలకు అన్ని నాన్ యూనిఫామ్ సర్వీసుల్లోని పోస్టులకు 34 నుంచి 42 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిని సడలించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో లేదా సంబంధిత స్పెషల్ అడ్హాక్ రూల్స్లో శారీరక ప్రమాణాలను నిర్దేశించిన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక జైళ్లు, అటవీ శాఖ, రవాణా శాఖల ఉద్యోగాలు వంటి యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు వయస్సు పెంపు నియమం వర్తించదని స్పష్టం చేశారు. వీరందరికీ 2 ఏళ్ల పాటు గరిష్ట వయోపరిమితిని పెంచారు. ఇది కూడా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వర్తించనుంది. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల అయినా ఆ వయోపరిమితులు వర్తిస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 12 ప్రకారం కేటగిరీలకు కూడా గరిష్ట వయోపరిమితి కంటే ఎక్కువ వయోపరిమితిని అనుమతించారు. ఇకపోతే మరో వార్తా కథనం, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు వేలాయేరా. యూనియన్లతో చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం బదిలీ ముసాయిదా సంతృప్తికరంగా ఉండడంతో ఉపాధ్యాయుల హర్షం. మరి ఈ వివరాలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వివరాలని నేను తర్వాత వీడియోలో అందిస్తున్నాను. తదుపరి వీడియోలో ఈ వివరాలు మీరు చూడొచ్చు.